BNC Academy Daily Dose of English. సో ఈరోజు మన వీడియోలో మన గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేసినటువంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ 10 క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చానో ఆ 10 బిట్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం నిన్న మనం పోస్ట్ చేసుకున్నటువంటి 10 బిట్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వీడియో అనేది నిన్న అప్లోడ్ చేసేసాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఐ కార్డ్స్లో కూడా నేను ఇస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? మనకు ఇంగ్లీష్ గ్రామర్లో సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్ అనేది ఉంటుంది. వర్బ్ మస్ట్ అగ్రీ ఇన్ నంబర్, ఐదర్ ఇట్ ఇస్ సింగులర్ ఆర్ ప్లూరల్ విత్ ద సబ్జెక్ట్. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ద క్యాట్ డాష్ ఆన్ ద బెడ్. ఇక్కడ మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రీ అవ్వాలి కంపల్సరీగా. ఓకే, సబ్జెక్ట్ అయితే సింగులరా ప్లూరలా ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు సబ్జెక్ట్ వర్బ్ అనేది అగ్రీ అవ్వాలి. ఇన్ కేస్ సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్బ్ కూడా సింగులర్లో ఉండాలి. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏంటి, అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో సబ్జెక్ట్. ఓకే, వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్ ఈజ్ వర్బ్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనం క్యాట్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము? ఇన్ కేస్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్లో ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్ అన్నప్పుడు ఎస్ ఉండదు, కానీ వర్బ్ సింగులర్ అయితే ఎస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు చూడగానే. సో ఇక్కడ వర్బ్ స్లీప్ అంటే పడుకోవటం, ఇది ఒక పని కాబట్టి ఇట్స్ అన్ యాక్షన్ వర్డ్ స్లీప్ అనేది. సో ఇక్కడ సింగులర్ యాక్షన్ వర్బ్ తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ స్లీప్స్ అని ఇస్తున్నాం. ఓకేనా? ఇక్కడ స్లీప్స్ అని ఉంది, నౌన్ కాదు. ఎస్ యాడ్ అయినంత మాత్రం అక్కడ నౌన్ కాదు, అది చేసే పనిని చెప్తుంది. అండ్ ఎస్ యాడ్ అయి ఉంటే కంపల్సరీగా వర్బ్ ఏమవుతుంది? అది సింగులర్లో ఉన్నట్టు. వర్బ్కి ఎస్ తీసేస్తే అది ప్లూరల్ ఫామ్. ఓకేనా? సో ఇక్కడ క్యాట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్ అనేది సింగులర్లోకి వస్తుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? స్లీప్స్ అనేది ఫస్ట్ ఆన్సర్. కమింగ్ టు ద సెకండ్ వన్, ద క్యాట్స్ డాష్ ఆన్ ద బెడ్. ఇక్కడ మీరు ఈజీగా చెప్పేసేయచ్చు, ద ఆన్సర్ ఈజ్ స్లీప్. కమింగ్ టు థర్డ్ వన్, జాన్ అండ్ మేరీ డాష్ గోయింగ్ టు ద స్టోర్. జాన్ అండ్ మేరీ ఇద్దరిని కలిపి చెప్తున్నాం. దట్ మీన్స్ దీస్ టూ ప్లూరల్. సో మనకు వర్బ్ ఏమవ్వాలి ఇక్కడ? ఆర్. ఓకే, అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, జాన్ ఆర్ మేరీ. జాన్ కానీ లేదంటే మేరీ కానీ, అంటే ఎవరో ఒకళ్ళే, ఎనీ వన్. ఓకే, సో ఇక్కడ మనకి వర్బ్ ఏం అవ్వాలి? సింగులర్. దట్ మీన్స్ ఈజ్. ద టీమ్ డాష్ ప్లేయింగ్ వెల్. ద టీమ్, ఇక్కడ టీమ్ మొత్తాన్ని అంటే కలెక్టివ్ నౌన్ కింద చెప్తున్నాం. కలెక్టివ్ నౌన్ ఒకటే నౌన్. ఓకేనా? సో ఇక్కడ మనకి బ్రిటిష్ ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే అది ప్లూరల్ కింద వస్తుంది. ఓకే, అది అమెరికన్ ఇంగ్లీష్ లిటరేచర్కి వచ్చేసరికి మనకి ఇది సింగులర్ కింద వస్తుంది, టీమ్ అన్న వర్డ్. సో మీరు ఏ కాంటెక్స్ట్ని యూజ్ చేసుకొని దీన్ని వాడుతున్నారనేది గమనించుకొని మీరు ఆన్సర్ అనేది చేయాలి. సో మనం ఎక్కువగా యూఎస్ఏ వాడతాం కాబట్టి మనం అమెరికన్ ఇంగ్లీష్ లిటరేచర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి కాంటెక్స్ట్లో మనం ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఈజ్ అవుతుంది. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్ ద ఆన్సర్ విల్ చేంజ్. అండ్ కమింగ్ టు ద సిక్స్త్ వన్, ద సిజర్స్ డాష్ ఆన్ ద టేబుల్. సిజర్స్ ఇది ఆల్వేస్ ప్లూరల్. ఓకేనా? ఎప్పుడు కూడా ప్లూరలే కాబట్టి ఎప్పుడు ఆన్సర్ దీనికి ఆరే వస్తుంది. అండ్ కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్, సమ్వన్. సమ్వన్ ఇది ఇండిఫినిట్ ప్రొనౌన్. సమ్వన్ అనేది ఏంటి? ఇండిఫినిట్ ప్రొనౌన్. ఇది ఎప్పుడు కూడా సింగులరే. ఓకే, సో ఆన్సర్ ఈజ్. కమింగ్ టు ఎయిత్ వన్, ద విన్నర్ ఆఫ్ ద కాంటెస్ట్ డాష్ ద స్మిత్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి విన్నర్ అనేది సింగులర్. అవునా? ఇక మిగతాదంతా అనవసరం. విన్నర్ అనేది సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ ఈజ్ అనేది ఆన్సర్. విన్నర్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ ఈజ్ ఈజ్ ద వర్బ్. కమింగ్ టు ద విన్నర్ డాష్ ద స్మిత్స్. ఇక్కడ కూడా సేమ్ రూల్. విన్నర్ అనేది మనకు సబ్జెక్ట్, సో ఈజ్ ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు 10th వన్, నియర్ ద డోర్ ఈజ్ ద విన్నర్. నియర్ ద డోర్
ఇక్కడ సబ్జెక్ట్ అనేది వర్బ్‌ని ఫాలో అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ మనం సబ్జెక్ట్‌నే చూసుకోవాలి. సబ్జెక్ట్ వర్బ్‌ని ఫాలో అయినా, వర్బ్ సబ్జెక్ట్ ఫాలో అయినా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ సింగులరా, ప్లూరలా, వర్బ్ సింగులరా, ప్లూరలా ఇవి రెండే మనం మెయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి ఆన్సర్ ఈస్. సింగులర్ వర్సెస్ ప్లూరల్ సబ్జెక్ట్స్‌ని అండ్ ఎఫెక్ట్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్, కంజంక్షన్స్ అలాగే ఇన్వర్టెడ్ సెంటెన్సెస్ గురించి స్ట్రక్చరైజ్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో వర్బ్‌ని మనం ఏ రకంగా చాయిస్ తీసుకోవాలి అనేది ఈ ఎగ్జాంపుల్స్‌లో మనం నేర్చుకుంటాం. So hope you understand and see you in tomorrow's video. Thank you.